రావు గారు, ఏంటి రెడ్డి గారు? ఈ పాదయాత్ర ఏ కొండ కొట్టుకో చేసుంటే కనీసం పుణ్యమైన దక్కుండేదండి. ఇప్పుడు ఏం చేద్దామంటారండి? ప్రియకి తరుణికి మధ్య అంతర్యుద్ధం ముగిసేంత వరకు అలా బయటికి వెళ్దాం. ఇది ఆఫీస్ టైం, మర్చిపోయావా? నేనే ఖాళీకి తిరగడానికి వెళ్దాం అంటలేదు, మ్యాక్సిమం చేసి వాళ్ళ యుద్ధాన్ని ఎలా నివారించాలో ఆలోచించడానికి వెళ్దాం అంటున్నా. ఆఫీస్ టైంలో తాగితే కొడతారు. ఎందుకు కొడతారండి? ఎందుకు కొడతారు? మనం ఏమైనా బానిసత్వంలో ఉన్నావా? కొడితే ఊరుకోవడానికి స్వతంత్ర భారతదేశంలో ఉన్నాం. ఏంటి రావు గారు? అంటే ఈ టైంలో మందు కొట్టడం అంతగా బాగోదేమోనండి. మనం మందును కొట్టట్లేదండి, తాగుదాం అంటున్నాను. రాత్రి తాగుదాంలేండి. రాత్రి ఎవడైనా తాగుతారండి, కానీ ఇలా పగలు మనలాంటి ఇంటెలిజెన్స్ మాత్రం తాగుతారు. పగలు తాగే వాళ్ళని ఇంటెలిజెన్స్ అనరు, మరేమంటారు? తాగుబోతులు అంటారు. అది మీ విఘ్నత, దాంతో మాకు పని లేదు. రావు గారు, మీరు వస్తున్నారు రావట్లేదా? అంటే మరి అదేమో. రావు గారు, మీరు వస్తున్నారు రావట్లేదా? అంటే మ్యాన్స్ హౌస్ అంటున్నారు. అబ్బా, ఏంటి తరుణ్ గారు జుట్టు పెకేసిన కోడి పుంజులు అలా ఉన్నారు? లోపల ఏం జరిగిందండి? కొంపతీసి రెడ్డి చెప్పినట్టు ప్రియా నీ మీద ఏమైనా కంప్లైంట్ ఇచ్చిందా? రే తరుణ్, మేం మాట్లాడుతుంటే సైలెంట్గా ఉంటావేంట్రా? ప్రియా రిజైన్ చేసిందా? మరేం చేసిందండి? కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇచ్చిందా? నేను చెప్పానా? నాకు తెలిసిన ప్రియ గారి గురించి. తను గారు, మీకు నేనున్నాను. ఆ అర్జున్ని కాపాడిన కృష్ణులా, ఈ కన్నుని కాపాడిన కవచంలా మిమ్మల్ని ఎలాగైనా సరే నేను కాపాడుకుంటాను. మీరేం బాధపడకండి. నేను బాధపడుతుంది నా గురించి కదా రెడ్డి గారు. మరి ఇంకెవరి గురించి? మీ గురించి. నా గురించా? ఇప్పుడు నాకేమైందండి? ప్రియా కంప్లైంట్ ఇస్తా అంది మీ మీదే. ఏంటి, రెడ్డి గారి మీద? అవును. కానీ ఎందుకురా? నాన్న రెడ్డి, నువ్వు ఆఫీస్లో ఎలా జాయిన్ అయినా బ్యాక్ డోర్ నుంచే కదా? తను గారు, జాయిన్ అవడం ముఖ్యంగానే ఏ డోర్ అయితే ఏంటండి? నీలా బ్యాక్ డోర్ నుంచి వచ్చిన వాళ్ళల్లో ఒకరు ఆఫీస్ డేటా బయటకి లీక్ చేస్తున్నారంట. అందుకనే కంప్లైంట్ రాస్తుంది. ఇదిగో ఇదే బ్యాక్ డోర్ వాళ్ళ లిస్ట్. ఇందులో మీ పేరుందో చూసుకోండి. అమ్మయ్యా, నా పేరు లేదండి, బతికిచ్చారు. ఇంతకు ప్రియా ఏమంది? ఆఫీస్ నుంచి వెళ్ళిపోతుందంటనా? లేదు, ఇక్కడే ఉంటుందంట. ఏరా రెడ్డి, ఎక్కడికి పోతున్నావు? అంటే సుస్సుకి. నువ్వు? అంటే తోడుగా. పందెం ఓడిపోయారు, గుర్తుందా? సాయంత్రం షాపింగ్కి వెళ్ళాలి, రెడీగా ఉండండి ఇద్దరు. అలాగే స్వాతి, కొనిస్తా. మనం విన్నాయంరా. బా, ఇప్పుడు ఇది క్రెడిట్ కార్డు మొత్తం గీకేస్తుంది. అందుకే రావు గారు, బెట్టింగ్లో ఇప్పుడు ఒక సిద్ధాంతం ఉంటుంది, మనం నమ్మిన దాని మీద ఉండాలి. అలా కాకుండా నేను వెళ్ళిపోతుంది కాసానండి, ఫస్ట్ వెళ్ళని చెప్పాను కదా, అలాగే ఉండాల్సింది. చా, ఎప్పటికైనా బెట్టింగ్లో గెలవాలి నేను. రెడ్డి గారు, ఇప్పటి వరకు మీరు బెట్టింగ్లో ఎంత పోగొట్టుకున్నారు? ఎంతండి? ఓ 4 నెలల జీతం, ఇంకో 4 నెలల ఇంట్రెస్ట్. అబ్బో, ఆల్మోస్ట్ 3 లక్షల దాకా పోగొట్టుకున్నారు. ఎంత పోయిన పర్లేదు రావు గారు, నేను గెలవాలి అంతే. రెడ్డి గారు, ఒక చిన్న మాట చెప్పనా? చెప్పండి. మీలో గెలవాలని ఎంత ఆశున్నా, మీరు ఓడిపోతున్నానని తెలిసి కూడా మళ్ళీ బెట్టింగ్లో దిగారనుకోండి, ఇంకో 6 నెలల జీతం, 6 నెలల ఇంట్రెస్ట్ పోవడం తప్ప రావడం అంటూ ఏం ఉండదండి. అదే ఈ 10 నెలల జీతం, ఈ 10 నెలల ఇంట్రెస్ట్ కలుపుకుంటే ఎన్ని ట్రిప్పులు వేయచ్చండి? గోవా, బ్యాంకాక్, థాయిలాండ్, మలేషియా, థాయ్ మసాజ్, ఎన్ని మ్యాన్స్టోస్ బాటిల్స్ కొనుక్కోవచ్చండి కదా? అర్థం చేసుకోండి. దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి? ఇకపై నో బెట్టింగ్స్. ఆ డబ్బులతో హ్యాపీగా ఎంజాయ్ చేయండి అందరూ. తరుణ్ గారు,
ఇంకా ప్రియ గురించి ఆలోచిస్తున్నారా? ప్రియ గారు ఆఫీసులో ఉంటారని చెప్పారు కదా. తన గురించి కాదండి, ఫస్ట్ తనతో మాట్లాడాలి. వెళ్ళి మాట్లాడండి. ఆ ఆఫీసులో కాదండి, బయట ఒంటరిగా మాట్లాడాలి. అర్థమైంది. ప్రియ గారిని కిడ్నాప్ చేసి తీసుకురమ్మంటారా? అక్కర్లేదండి, తన ఆఫీస్ అయిపోయాక ఒక 5 నిమిషాలు వెళ్లకుండా ఆపితే చాలు. ఖర్చు అవుతుంది. ఫ్రెండ్షిప్లో లంచం ఏంటండి? వైన్స్లో కావాలి కాబట్టి. సరే ఓకే, ఇస్తాను. అయితే చేస్తాం. రండి రావు గారు. రెడ్డి గారు ఎక్కడికి? ప్రియ గారి స్కూటీకి స్కూటేయడానికి. అబ్బా, మీరు సూపర్ అండి. మనం కీసు కొట్టేస్తే తరుణ్ గారి గ్యాప్లో ప్రియ గారి మనసు కొట్టేస్తారు. ఓ, అంతేగా? మీరు ఇంటెలిజెంట్ అండి. డిఆర్డీఓలో ట్రై చేస్తే సైంటిస్ట్ అయిపోతారు తెలుసా? రండి రండి రండి. పదండి. తను గారు మీరు కూడా రండి. ఆ. రండి. రండి. రావు గారు ఆ, పదండి. ప్రియ వస్తుంది. అయ్యో తక్కుడి. అమ్మయ్యా, దొరికింది కానీ కేసు అయితే దొరికి. పదండి. రెడీ. తరుణ్ గారు, స్కూటీకి మన దగ్గర ఉంటే స్కూటీ ఎలా స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు మీరు వెళ్ళి విచ్చలవిడిగా మాట్లాడేసుకోండి. థ్యాంక్ యూ రావు గారు. తరుణ్ గారు మర్చిపోద్దు, మ్యాచ్ నోస్ 2 బాటిల్స్ అండి. అదేంటి, కీస్ మన దగ్గర ఉంటే స్కూటీ ఎలా స్టార్ట్ అయింది? అవి డెస్క్ కీస్ అండి. స్కూటీ కీస్ కి డెస్క్ కీస్ కి తేడా తెలీదా? ప్రియా, మిమ్మల్ని. ప్రియా, ఏంటి రావు గారు? ప్రియా 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 ఒక్క నిమిషం. ఏంటి? నీతో మాట్లాడాలి. దేని గురించి? మన లైఫ్ గురించి. కలిసి బ్రతకలేమని అర్థమైనప్పుడు మాట్లాడుకుని ఉపయోగం ఏంటి? ఎందుకు బతకలేం? అమ్మని ఒప్పిస్తే సరిపోతుంది కదా. మళ్ళీ ఒక అబద్ధం చెప్పా? ఇలా ఎన్ని అబద్ధాలతో మేనేజ్ చేస్తావు? నేను అర్థం చేసుకుని వాడిని పెళ్లి చేసుకుంటాను కానీ ఇలా అబద్ధాలు చెప్పి ప్రేమించేవాడిని మాత్రం అస్సలు యాక్సెప్ట్ చేయను. ప్లీజ్ ప్రియా, ఒకసారి నా మాట విను, అంతా సెట్ అయిపోతుంది. సెట్ అవ్వదు తరుణ్, సెట్ అవ్వదు, అస్సలు సెట్ అవ్వదు. ఎందుకంటే మనుషుల లోపం ఉంటే సరి చేసుకోవచ్చు, కానీ నీ మనస్తత్వం లోపం ఉంది. నువ్వు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, దాన్ని మార్చలేం. Cheers. నువ్వు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. తను గారు మీరు నిజంగా చాలా గ్రేట్ అండి. ఎందుకు రెడ్డి గారు? ఎందుకేంటండి, మేము మీ దగ్గర కమర్షియల్గా బిహేవ్ చేస్తున్నా మీరు మా మీద కన్సర్న్ చూపించి పాటిస్తున్నా చూస్తారా? గ్రేట్ అండి, మీరు చాలా గ్రేట్. ఏ మాటగా మాట చెప్పాలంటే మందులో మ్యాన్సన్స్ మంచితనం మన తను గారండి. అవును రెడ్డి గారు, ఇంత మంచి వ్యక్తిని వదులుకుంటుంది చూసారా? ఆ ప్రియ గారు మాత్రం చాలా అన్లక్కీనే చెప్పాలండి. రావు గారు, ఈ లవ్ అంటే అన్లెక్క అనిపిస్తుంది రావు గారు నాకు. కలిసిన వాళ్ళు ప్రేమించుకోరు, ప్రేమించుకున్న వాళ్ళు కలిసి ఉండరు. అబ్బా 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 అబ్బా. రెడ్డి గారు, మీరు నాకు పరిచయం అయిన తర్వాత ఇన్ని సంవత్సరాల్లో మీరు నాతో మాట్లాడిన ఒక అద్భుతమైన మాట అండి. ఏమన్నారు? కలిసి ఉన్న వాళ్ళు ప్రేమించుకోరు, ప్రేమించుకున్న వాళ్ళు కలిసి ఉండలేరు. అబ్బా 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 అబ్బా.
కలుసున్న వాళ్ళు ప్రేమించుకోరు, ప్రేమించుకున్న వాళ్ళు కలుసున్నారు. అబ్బా బాబా బాబా. తరుణ్ గారు ఏంటి నీళ్ళ తాగేశారు? ఇది మ్యాన్ జ్యూస్ అనుకున్నారా, మ్యాంగో జ్యూస్ అనుకున్నారా? మొత్తం మీరు దానికైతే బాగాలేదు పిలిచారండి. ఇదేం బాగాలేదండి. ఊరుకోవారంటే ఇలాంటి 100 తెప్పిస్తే అవసరమైతే వైంచుకొని పెడతా. ఏంటి కొనిపెడిది బొక్క? ఏంటి కొనిపెడిది? టైం ఎంత ఉందో? అర్ధరాత్రి 12 అవుతుంది ఇక్కడ. తరుణ్ గారు ఈ టైంకి వైన్స్ క్లోజ్ అయ్యి బార్లు బంద్ అయిపోయి ఉంటాయండి. ఏముందని కొడుతున్నారు? చా బా కూల్. సర్లేండి, మేము బయలుదేరుతాం. కిందకి వెళ్ళి పడుకోండి. పదండి రావు గారు, పదండి. ఎక్కడికి వెళ్తున్నారు రెడ్డి గారు? నేను మా ఇంటికి, రావు గారు ఇలా రండి. ఈయన వాళ్ళ ఇంటికి. అర్థమైందా? పదండి రావు గారు, పదండి. కుదరదు. మనందరం ఇప్పుడు వెళ్ళాల్సింది మన ఇల్లే కాదా, మరి ప్రియ వాళ్ళ ఇంటికి. ప్రియగారింటికా? వాళ్ళ నాన్న తెలిస్తే మ్యాంగో పచ్చడి ఇస్తారు మనల్ని. చేసినా పర్లేదు రెడ్డి, ప్రేమ కోసం బలిదానం ఇచ్చిన ఫ్రెండ్స్ లా చరిత్రలో నిలిచిపోతారు. చరిత్ర కావాలండి, మాకు మా ప్రాణాలు కావాలి. నాకు నా ప్రాణాలు కావాలి బొక్క. పదండి రావు గారు, పదండి. కుదరదు, మనం వెళ్ళి తీరాల్సిందే. నన్నే మ్యానుఫ్యాక్చరింగ్ ఆటో ఇటో తేల్చాల్సిందే. రావు గారు తన్ను గారు మ్యాసం బైకేసిందండి. అది దిగేంత వరకు ఆయన మాట మనం వెళ్ళాల్సిందే, కానీ ఆయన మన మాట వినరు. తప్పదంట. తప్పేలా లేదు రావు గారు. మీకు వేరే ఆప్షన్ లేదంటాను. అయ్యో పదండ్రా. అయ్యో అయ్యో తన్ను గారు, అయ్యో రావు గారు, తన్ను గారు. తరుణ్ గారు ఇంకొకసారి ఆలోచించండి. ఈ టైంలో ఇంత రిస్క్ చేసి వెళ్ళడం అవసరం అంటారా? రావు గారు, నేను ఒక్కసారి మైండ్ లో ఫిక్స్ అయితే బ్లైండ్కి వెళ్ళిపోతా. మీరు వెళ్తారండి, మీరు రావద్దు. ఎల్లిగాడు పెళ్లి మల్లిగాడు సోకు వచ్చిందని ఎప్పుడో ఒక సామెత చదివాను. అది ఇంత త్వరగానే చదువుతుందంటే అసలు చదివేవానే కాదు. రావు గారు, ఇంతకి ప్రియ ఏం చేస్తుందంటారు? ఆవిడేం చేస్తుందో మాకెలా తెలుస్తుందండి? ఒకవేళ పడుకుందేమో అని. అయితే వెనక్కి వెళ్ళిపోతాం పదండి. రెడ్డి గారు, మనం ముందడుగు వేసాం, మనం ముందుకే వెళ్ళాలి. మనం తిప్పడం మాట తప్పడం మా వంశంలో లేదు రెడ్డి గారు. మీరు తిప్పకండి, మేము తిప్పి తీసుకెళ్తాం. అక్కర్లేదు, మా రాణివాసంలోకి రహస్యంగా చొరబడ్డానికి ప్రణాళికలు ఆలోచించండి. చించేది ఏం లేదు తరుణ్ గారు, దూకడమే. ఏంటి? గోడ. ఓ గోడే కదా. రావు గారు, ముందు నేను వంగుతాను, నా మీద ఎక్కించి తరుణుగా దాటించండి, తర్వాత మీద దాటండి. రండి. ఇంటెలిజెంట్. ఎక్కండి. జాగ్రత్త. స్ట్రాంగ్ బాయ్ రెడ్డి గారు. రండి, ఎక్కండి. రావు గారు, మరి నేనెలా రావాలండి? అది కరెక్టే. ఒక్క నిమిషం ఉండండి, నేను కిందికి వస్తున్నా. రండి, నేను వంగుతా, మీరు ఎక్కండి. ఓకే. తను గారు చేయమండి, చేయమండి. అమ్మో, ఇంత బరువు ఉన్నారేంటండి? అమ్మా. రారా నందగడ రారా, నువ్వు పైకి రారా. రన్ రన్. ఓకేనా? ఓకే. ఓకే. రెడ్డి గారు, ఇప్పుడు నేను ఎలా రావాలి? ఒక్క నిమిషం. రెడీ, దిగు. మనకి ఇంపార్టెంట్.
సరే దిగుతాం రండి. ఓ అది ఓ అమ్మో. ఉమ్. రావు గారు మళ్ళీ నేనెలా రావాలండి? ఓ షిట్. ఒక్క నిమిషం రండి. ఉండండి. ఓహో అదే ఓకేనా? ఓకే రెడ్డి గారు ఇప్పుడు నేనే పైకి రావాలి. బా ఓకే నిమిషం రెడ్డి గారు ఆ? అక్కర్లేదండి. అబ్బా, రావు గారు కుర్చీ పెట్టుకోండి, ఎడం చేయి నేను పెట్టుకుంటా, లాగేద్దాం పైకి. అబ్బా అబ్బా బాబా మందులో ఉన్నా సరే మీ మైండ్ భలే పని చేస్తుందండి. అదే రా రండి. ఆ, లాగండి. ఏయ్ ఆ. 2 3 స్టార్ట్. అమ్మా నడు విరిగిద్దరా బాబు. అబ్బా అయ్యో అమ్మా. మొత్తానికి గోడ దిగేశాం రావు గారు. ఏంటి దూకేసి బొక్క? అందరూ వచ్చి కింద పడ్డాం. ఆ? ఇప్పుడు ఎలాగండి వెళ్ళేది? ఇప్పుడు ఇలాగే తరుణ్ గారు గేటు తీసి ఉందండి. అనవసరంగా మనమే చూసుకోకుండా గోడ దూకి దెబ్బలు. రావు గారు ఏడవకండి. ప్రియ గారు వాళ్ళ అన్నగారితో చెప్పించి ఒక మ్యాన్సోస్ క్వార్టర్ ఇప్పిస్తాను మీకు నేను. లాలి బుజ్జి కన్నయ్య ఏడవకమ్మా ఏడవకు. దా వెళ్దాం దా. కొంచెం హెల్ప్ చేయండి. అమ్మో రండి రండి. రండి రండి. ప్రియగారు 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 నీ ప్రియగారు ప్రియా, తల్లు గారు ప్రియా, అయ్యో అయ్యో తరుణ్ ప్రియా, అయ్యో ప్రియా, కొట్టకండి తెలుగు ప్రియా, మాట వినండి. ప్రియా, తల్లు గారు. ప్రియా, లా, లా,